పిల్లరా, నిన్నటి దినాన ఒక ట్రిప్ వెళ్ళి వచ్చాం మేము. ఏం ట్రిప్ అంటే సేవ. కొత్త ఊరు దేవుడు మనకిచ్చాడు పరిచర్యలో. మరి సేవకు సిద్ధపడ్డారు బిడ్డలు, దంపతులు మన సంఘంలో. వారికి దేవుడు ఖమ్మం జిల్లాలో, ఖమ్మంకి వరంగల్కి మధ్యలో ఒక ఊరు చూపాడు. పోయి 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 దాదాపు 5 గంటల ప్రయాణం. అది 5-5:30 గంటలు పెట్టినట్టుంది. అన్ని గంటల ప్రయాణం. ఉదయం 11ంటికి బయలుదేరితే 12ంటికి 11:30 12:10 బయలుదేరాం. 5:30కి వెళ్ళాం మేము. అన్ని గంటల ప్రయాణం. పిల్లరా, అక్కడ వాళ్ళకి ఎంత పండగ అయిందో మేము వెళ్తే. స్తోత్రం చెబుదా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, మేము అక్కడికి వెళ్ళాం. పిల్లరా, దేవుని ప్రణాళిక ఏదో ఉంది అక్కడ. దేవుని ఉద్దేశం ఏదో ఉంది. దేవుడు ఏర్పరచుకున్న స్థలం అది. అక్కడ ఆ దంపతులిద్దరిని దేవుడు తన పరిచర్య కొరకు వాడుకోబోతూ ఉన్నాడు. కనుక బిడ్డలు సేవకు సమర్పించుకున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక రమేష్, అనిత, మీరు కనుక ప్రార్థన చేయండి బాగా. దేవుడు వాళ్ళని ఆ సేవకు తీసుకెళ్తా ఉన్నాడు. అక్కడ ఆ ప్రాంతంలో మరి కొన్ని గ్రామాలు, కొన్ని పట్టణాలు, కొన్ని ఆత్మలు దేవుడు వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పటికే 12 మంది సేవకులు వెళ్ళారు కదా. వాళ్ళు ఎవరిని వ్యర్థులుగా దేవుడు ఉంచలా. ఆడ అద్భుతంగా సేవ చేపిస్తున్నాడు. అక్కడ కొన్ని కనుక 10,100 మంది రక్షించబడి మారు మనసు పొంది ప్రభు రాజ్యానికి వారసుగా సిద్ధపడతా ఉన్నారు. కనుక ఈ బిడ్డలు కూడా దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని వెలిగించి అక్కడ మరి కొన్ని ఆత్మల్ని ప్రభు కొరకు అప్పచెప్పటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళు సమర్పణకు వచ్చారు, మేము సేవ చేస్తామని. వారు సేవ చేస్తామని దేవుడిని అడిగారు. సరే పలానా చోడబండి అన్నాడు దేవుడు. ఇప్పుడు ఆడికి వెళ్ళి వచ్చాము నిన్న. ఇక రేపు నుండి వారం వెళ్తారు. మేము కూడా వెళ్తూ ఉంటాం, వాళ్ళు వెళ్తారు, మేము వెళ్తూ ఉంటాం. మెట్టుకు దేవుడు వాళ్ళని స్థిరపరిచేసరికి వాళ్ళకు ఒక అభిషేకం ఇచ్చి సేవకులకి పంపించేస్తాం. ప్రార్థన చేయండి.